ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ఆధ్యాత్మిక జాగృతి 42వ అధ్యాయం. పూజ్యశ్రీ మాస్టర్ గారి కార్యదీక్ష. అవిరామ కార్యదీక్షాదక్షులైన పూజ్యశ్రీ మాస్టర్ గారి కార్యదీక్ష గురించి వారి జన్మదినోత్సవ సందర్భంగా అక్టోబర్ 2016 సాయిబాబా మాసపత్రికలో పూజ్యశ్రీ అమ్మగారిచే విరచితమైన వ్యాసం. పూజ్యశ్రీ మాస్టర్ గారి కార్యదీక్ష అసామాన్యం. ఆయన ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు అందరికీ శ్రేయస్కరం అనిపిస్తే ప్రారంభించేవారు. సంకల్పించిన పనిని సాధించే వరకు కృషి చేస్తూనే ఉండేవారు. మాటల సందర్భంలో ఆయనే ఒకసారి ఇలా చెప్పారు: ఎవరైనా సరే ఏ పనైనా చేయదలుచుకున్నప్పుడు ఆ పనిని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి. ఆ పని వలన కలిగే లాభనష్టాలను, కష్టసుఖాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తర్వాత ఆ పని చేయగలమా లేదా అనేది ఆలోచించి చేయగలమని అనుకున్నప్పుడే ప్రారంభించాలి. ప్రారంభించిన తర్వాత పూర్తి చేయాలి. అప్పుడే తలపెట్టిన పనికి సార్థకత. పూజ్యశ్రీ మాస్టర్ గారిలోని ప్రత్యేకత ఏమిటంటే ఆయన చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు. ఆయన ఏ పనైనా ఎవరి సహాయ సహకారాలు లేకుండా తాము చేయగలమని అనుకుంటేనే ప్రారంభించేవారు. ఎవరి మీదనో ఆధారపడి ఏ పనైనా చేయదలచడం ఆయనకు ఏమాత్రమూ అభిమతం కాదు. ఎవరైనా సహాయపడితే మంచిదే, పడకపోయినా మంచిదే. మనం ప్రారంభించిన పనిని మనమే చేసుకోవాలి అనేదే వారి అభిప్రాయం. అవి స్వంత పనులైనా కావచ్చు, బాబా పనులైనా కావచ్చు. పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రీ షిరిడి సాయినాథుని వద్ద దివ్యానుభూతిని పొందిన తర్వాత అట్టి స్థితిని ప్రసాదించిన శ్రీ సాయినాథుని తమ గురువుగా ఎంచుకున్నారు. అప్పటి నుంచి బాబాను గురించి ఇంకా తెలుసుకోవాలన్న తపనతో ప్రతి శని ఆదివారాల్లోనూ ఇతర సెలవు దినాల్లోనూ షిరిడీకి వెళ్ళేవారు. బాబా దర్శనార్థం షిరిడీకి వచ్చే భక్తులను వారి అనుభవాలను గురించి అడిగి తెలుసుకునేవారు. ఎన్నో సంవత్సరాలుగా షిరిడీలో సాయి సేవలో నిమగ్నమై ఉన్న శ్రీ శివనేశన్ స్వామి వారిని అడిగి బాబా గుర్చిన ఎన్నో విషయాలను సేకరించారు. బాబా సశరీరులై ఉన్నప్పుడు వారిని ప్రత్యక్షంగా సేవించిన స్థానిక భక్తులకు సాయిబాబాతో గల అనుబంధాన్ని గూర్చి వారి పిల్లలను అడిగి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. అంతేకాదు, సాయి దేహదారులై ఉన్నప్పుడు వారిని సేవించిన భక్తుల కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయోనని విచారించి ఆయన ఆయా ప్రదేశాలకు వెళ్ళి వారి వారసుల వద్ద బాబా గురించి తెలుసుకునేవారు. అలా చేయడంలో ఆయన ఎన్నో వ్యయప్రయాసలకు వచ్చారు. సాయిబాబాను ప్రత్యక్షంగా సేవించిన ఒక వృద్ధుని కలుసుకోవడానికి ఆయన ఉన్న ఊరికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు 3 రోజులు ఉపవసింపవలసి వచ్చిందట. అయినప్పటికీ ఆయన ఏమీ చెల్లించలేదు. చివరకు ఆ వయోవృద్ధుని కలుసుకొని బాబా గుర్చిన విశేషాలను సేకరించారు. ఆయన అంత శ్రమపడడానికి కారణం తమ గురువును గూర్చి ఇంకా తెలుసుకోవాలన్న ఆకాంక్ష. శ్రీ సాయినాథుని సన్నిధిలో అంతులేని ఆత్మానందాన్ని అనుభవించిన పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఆయనను సశరీరులుగా దర్శించలేకపోయానని బాధ కలిగింది. అందుకని అంతటి గొప్ప మహాత్ములు ఉన్నారేమోనని వారి దర్శనమైనా అనుగ్రహించమని శ్రీ సాయిబాబాను ప్రార్థించారు. అప్పటి నుంచి అంతటి మహాత్ముల కోసం అన్వేషించి ఎంతోమందిని దర్శించారు. అట్టి మహాత్ములందరూ కూడా పూజ్యశ్రీ మాస్టర్ గారిని విశేషంగా అనుగ్రహించారు. ఈ వివరాలన్నీ నేను దర్శించిన మహాత్ములు అన్న పూజ్యశ్రీ మాస్టర్ గారు రచించిన గ్రంథాలలో చూడవచ్చు. ఆయా మహాత్ములను దర్శించడానికై ఆయన ఎన్నో ప్రదేశాలకు వెళ్ళేవారు. ఎంతగానో వ్యయప్రయాసలు కోర్చారు. ఒకసారి ఆయన ఒక మహాత్ముని దర్శనానికై బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఆ వాహనాన్ని అందుకునే ప్రయత్నంలో ఆయన ఉదయం ఉపాహారం తీసుకోలేకపోయారు. ఆకలి లేని కారణంగా ఆ క్రిందటి రాత్రి కూడా ఆయన భోజనం చేయలేదు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దారి మధ్యలో ఒక చోట బస్సు ఆగిపోయింది. అప్పుడప్పుడే బస్సు కదిలే సూచనలేవీ కనిపించలేదు. పూజ్యశ్రీ మాస్టర్ గారికి విపరీతంగా ఆకలి వేస్తున్నది. భోజనం దొరుకుతుందేమోనని పక్కన కనిపించిన పల్లెటూరికి నడిచి వెళ్ళారు. ఆ ఊరిలో ఒకే ఒక చిన్న హోటల్ కనిపించింది. వెళ్ళి విచారించగా హోటల్ యజమాని భోజనం లేదన్నాడు. మరేదైనా ఉంటే వడ్డించమని పూజ్యశ్రీ మాస్టర్ గారు అతనిని అడిగారు.
అతను ఇంకేమీ కూడా లేవన్నాడు. తమకు బాగా ఆకలి వేస్తున్నదని, కొంచెమైనా ఇంకేదైనా ఉంటే పెట్టమని మాస్టర్ గారు అడిగారు. అతనికి మాస్టర్ గారి పరిస్థితి చూసి జాలి వేసి, క్రిందటి రాత్రి మిగిలిపోయిన అన్నం కొంచెం ఉన్నదని చెప్పాడు. ఏమీ పర్వాలేదు, దానినే వడ్డించు అన్నారాయన. అతను అలాగే చేశాడు. తీరా చూస్తే ఆ అన్నం పాడైపోయి ఉంది. పైగా దానిలో పురుగులు కూడా కనిపించాయి. మాస్టర్ గారు దుర్వాసనతో ఉన్న అన్నంలో పురుగులు ఏరివేసి నిర్వికారంగా స్వీకరించారు. అలాగే నైమిశారణ్యంలో విడిది చేసిన శ్రీ ఆనందమయ్య అమ్మ దర్శనం కోసం వెళ్ళినప్పుడు 8 మైళ్ళు నడవవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళాక కూడా టీ బిస్కెట్లతో ఆకలి తీర్చుకోవలసి వచ్చింది. గడ్డగట్టే చలిలో ఏ ఆచ్ఛాదన లేకుండా రాత్రంతా గడపవలసి వచ్చింది. అమ్మ దర్శనార్థం వెళ్ళినప్పుడు పడిన ఇబ్బందుల గురించి ఆయన చెబుతుంటే బాధ వేస్తుంది. కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారు మాత్రం అమ్మను దర్శించినప్పటి విషయాలు ఆనందం ప్రస్ఫుటమవుతుంటే ఎంతో ఉత్సాహంతో చెప్పేవారు. అలాగే శ్రీ రాకాడి బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని మైళ్ళు నడవవలసి వచ్చింది. అంతేకాదు, ఆయన ఇతర మతాలకు చెందిన మహాత్ములను గూర్చి తెలుసుకోవాలన్న ఆకాంక్షతో ఇతర మతాలలోని ఎంతోమంది మహాత్ముల చరిత్రలు చదివారు. అలాగే వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఈ సృష్టి గురించి ఏం చెప్పారోనని, వారు చెప్పిన దానికి ఆధ్యాత్మికతకు సంబంధం ఉన్నదేమోననే జిజ్ఞాసతో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు రచించిన ఎన్నో గ్రంథాలను చదివారు. ఆయన తమ విధులను నిర్వర్తిస్తూనే లక్షల గ్రంథాలను చదివారంటే అతిశయోక్తి కాదు. సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని గూర్చి తెలుసుకోవడమే కాక తమకు లభించిన శ్రేయస్సును అందరూ పొందాలనే ఆకాంక్షతో తమకు తెలిసిన వారందరికీ సాయిబాబా మహత్యం గూర్చి చెప్పసాగారు. ఆయన చెప్పిన విషయాలకు ప్రభావితులై ఎందరో ఆయన వద్దకు వచ్చి బాబా గురించి తెలుసుకునేవారు. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, నిరక్షరాస్యులు, ఉన్నత విద్యాధికులు ఎవరు వచ్చినా వారి వారి స్థాయికి తగినట్లు బాబా గురించి వివరించి చెప్పేవారు. తర్వాత ఆయనను ఎంతోమంది బాబా గురించి ప్రవచించమని ఆహ్వానించసాగారు. ఎవరు ఎక్కడికి పిలిచినా వెంటనే సంతోషంతో ఆయన అంగీకరించేవారు. అలా ఆహ్వానించిన వారు తమకు ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు కానీ వసతులు కానీ ఏర్పరచకపోయినప్పటికీ ఆయన అవేవీ పట్టించుకునేవారు కాదు. తమ గురువు గురించి 10 మందికి తెలియజెప్పాలని సంకల్పించారు గనుక ఆ కార్యదీక్షలో ఎవరి సహాయము అర్థించడం కానీ అసౌకర్యాలను పట్టించుకోవడం కానీ చేసేవారు కాదు. ఆయన ఎన్నోసార్లు సాధారణ రైలు బోగీలో కూర్చోడానికి అవకాశం లేకపోయినా కిక్కిరిసిన జనం మధ్య కూర్చోడానికి కూడా చోటు లేక నిలబడే ప్రయాణం చేసేవారు. కొన్ని చోట్లకు నడిచి వెళ్ళారు. మరికొన్ని చోట్లకు సైకిల్ మీద, రిక్షాల మీద, స్కూటర్ మీద కూడా ప్రయాణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని గూర్చి పూజ్యశ్రీ మాస్టర్ గారు సత్సంగాలు చేస్తున్న సమయంలో ఆంధ్రదేశంలో సాయిబాబా గురించి పెద్దగా తెలియదు. అందులోనూ సాయిబాబా అంటే ముస్లిం మహాత్ముడనే సంశయం కూడా చాలామందికి కలిగేది. ఆయన మహిమల గూర్చి విన్నవారు కొందరు ఆయనను కూడా ఏదో గారడీ చేసే వ్యక్తిగానే, అంటే కపట సాధువుగానే తలచేవారు. అటువంటి పరిస్థితుల్లో పూజ్యశ్రీ మాస్టర్ గారు బాబాను గురించి ప్రచారం చేయడానికి ఎంతో వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. ఎన్నో విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. కానీ తాము ఎంతగానో నమ్మిన గురువు ఔన్నత్యం గూర్చి ప్రపంచానికి ఎరుకపరచడానికి ఆయన ఏమాత్రం వెనుకంజ వేయలేదు. కలిపురుషుని వికృత వైఖరి విజృంభిస్తూ ధర్మభ్రష్టత పెచ్చు పెరుగుతున్న ఈ రోజుల్లో ఆయన అందుకు విరుగుడుగా సాయి మహత్యాన్ని గురించి ప్రచారం చేయడం ఒక్కటే అత్యంత బలీయమైన సాధనమని తలచారు. అందుకని ఈ ప్రచార యజ్ఞాన్ని అత్యంత దీక్షతో ఆయన కొనసాగించారు. నాస్తికులు ఈయన పద్ధతిని వ్యతిరేకించి ఆయనతో వాద ప్రతివాదనలు జరిపారు. కానీ నిర్దిష్టమైన ధర్మసాధనమైన భగవత్ తత్వాన్ని, సాయి తత్వాన్ని పూజ్యశ్రీ మాస్టర్ గారు నిరూపించిన దానికి వారు నిలబడలేకపోయారు. కొందరు ఆస్తికులు కూడా శ్రీ సాయిబాబా మహాత్ముడు కాడని, ఆయనను ఆరాధించడం అవివేకమని విమర్శించేవారు. తమ దగ్గర ఇట్టి అభిప్రాయాలు వెలిబుచ్చిన వారికి ఆయన శ్రీ సాయిబాబా యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియజెప్పేవారు. ఆయన ద్వారా బాబా లీలలను,
తత్వాన్ని తెలుసుకుని వారందరూ సాయి భక్తులయ్యేవారు. ఆయన వెనుకగా విమర్శించిన వారి మాటలను ఆయన పట్టించుకునేవారు కాదు. ప్రారంభంలో ఆయన చేసే సత్సంగాలకు కానీ ఉపన్యాసాలకు కానీ ఎక్కువ మంది వచ్చేవారు కాదు. కానీ క్రమక్రమంగా సంఖ్య పెరిగి ఆయన ఉపన్యాసాల కోసం ఎంతోమంది ఎదురు చూసేవారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఊపిరి సలపనంతగా తమ గురువైన సాయినాథుని గురించి తెలియజేస్తూ జీవితాంతం తమ ప్రచారోద్యమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. ఆయన అవిరామ కృషి ఫలితంగా నేడు ఊరూరా వాడవాడలా దేశ విదేశాలలోనూ కూడా ఎన్నో కోట్ల మంది సాయి భక్తులై శ్రీ సాయిబాబాను తమ సర్వస్వంగా భావిస్తున్నారు, విశేషంగా ఆరాధిస్తున్నారు. ఎన్నో చోట్ల బాబా మందిరాలు నిర్మించబడ్డాయి. మొదటి నుండి ఆయన తత్వం అటువంటిదే. ఎంఏ చదవాలని ఆయన సంకల్పించినప్పుడు డబ్బులు లేకపోయినా కేవలం 2 జతల బట్టలతోనూ కాళ్ళకు చెప్పులు లేకుండానూ పుస్తకాలు లేకుండానూ కూడా ఆయన తమ చదువును పూర్తి చేశారు. అలాగే ఐఏఎస్ చదువు తనకు ఇష్టం లేదని చెప్పినప్పుడు వారి రెండవ అన్నగారు, నువ్వు చదవలేవని అలా అంటున్నావు, నిజంగా నువ్వు పూర్తి చేయగలిగితే ఆ పరీక్షలో ఉత్తీర్ణుడివై నిరూపించు అన్న సవాలు ఎదుర్కొని కేవలం 2 నెలల సమయంలోనే చదివి ఆ పరీక్షలో ఉత్తీర్ణులై ఆ పదవి లభించినా ఏమాత్రం సంకోచించకుండా పరిత్యజించారు. పైన చెప్పుకున్న విషయాలను గమనిస్తే ఆయన కార్యదీక్ష ఎంతటితో మనకు అవగతమవుతుంది. పూజ్యశ్రీ మాస్టర్ గారిని మానవుడిగానే చూసినట్లయితే ఆయన అవిరామ కార్యదీక్షాదక్షుడు, అవిశ్రాంత పరిశ్రామికుడు, మహామనీషి. ఆయనను ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే ఆయన మహామహిమాన్వితులు, మహాత్ములు. అందుకే పూజ్యశ్రీ మాస్టర్ గారిని గూర్చి గొప్ప మహాత్ములు సాయిబాబా కా బేటా అని, భరద్వాజ్ భగవాన్ హై అని ఇంకా ఎన్నో విధాల ఆయనను ప్రశంసించారు. అందుకే పూజ్యశ్రీ మాస్టర్ గారి జన్మదినం యావత్ సృష్టికే శుభోదయం, శుభప్రదం. జై సాయి మాస్టర్. 42వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.